జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు 7.5 7.5 శని అద్భుతంగా బాగా ఉంది. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది. కుంభరాశి మిత్రులారా, 5వ ఇంట్లో అంగారకుడు, 2వ ఇంట్లో రాహు, శుక్రుడు 8వ ఇంటి నుండి 2వ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు. బృహస్పతి నెల మొత్తం 4వ ఇంట్లో, శని సెప్టెంబర్ 16 వరకు తిరోగమన స్థితిలో. ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతారు. అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు. కొత్త సామగ్రి, ప్రయాణాలు, నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు. కుటుంబంలో తరచు వ్యర్థమైన వాదనలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి. కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా మీ చేయి దాటి శృతి మించిపోయే అవకాశాలు ఉంటుంది ఈ నెల. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొత్త వ్యాపారాలకి దూరంగా ఉండండి. ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది. ఈ నెలంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారం, వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది. పోటీ పెరుగుతుంది. మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త. అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండి మీ నోరు అదుపులో ఉంచుకోండి. కుంభరాశి మిత్రులారా, ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలు ఆఫీస్లో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది, సవాళ్ళుగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉంచుకోండి. రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మాత్రం బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక 1-2 మంత్స్ వెయిట్ చేయండి. ఈ నెల కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి. సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే 2, 8, 11, 15, 23, 27 ఇవన్నీ బాగున్నాయి. చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో 4/9/2024 9 గంటల 55 నిమిషాలు ఉండి 6/9/2024 11 గంటల నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ 2 రోజులు. సరే, ఈ నెల ఏం చేయొచ్చు? హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహ కవచం పారాయణం చేయండి. దైవ ప్రార్థన మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థనే మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి. ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలుపు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద ఉన్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాళి మాల ధరించండి. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి
మీ ఇంటిలోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది. ఆక్సిజన్ పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను గానీ, వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది అది. ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు. మనల్ని చూస్తూ ఉంటాడు మనకి వాటిని కాస్త దాన్ని పెట్టండి. మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా, వాళ్ళకందరికీ అవకాశం ఇవ్వండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా? ఆకులు అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్లు, సెంటరింగ్లు, వాహనదారులు, వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా. అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త, అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాలు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే, గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు, పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.